ఉన్న శాపను కొట్టివేయి, మరణాన్ని తొలగించి జీవంతో నింపమని అడగాల్సింది నువ్వే. కుటుంబాన్ని బాధ్యతలు గాలి వదిలేస్తే ఎట్లా సార్? ముగ్గురు ఆడవాళ్ళు విధవరాలుగా మారిపోయారు. దీని వెనక ఉన్న కఠినమైన నిర్ణయాలు ఎవరివి చెప్పు? నువ్వు తీసుకున్న నిర్ణయాలు నీ కొడుకులకే కాదు, నీ కోడలకు కూడా దిక్కులేని బతుకులు ఇచ్చింది అవ్వలేదా? అందుకే కదా లేఖనం ఉంది, జ్ఞానవంతురాలు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అరుదు, అట్టిది ముత్యము కంటే. గుణశీలతలో ఉన్న ఆశీర్వాదం ఎంతో గొప్పవో తెలుసుకోకపోతే ఎట్లా సార్? ఇప్పటికీ కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత నీదే తల్లి. వాళ్ళ కొరకు ఏడ్చి వెల చెల్లించి వారిని ప్రభు కొరకు సంపాదించాల్సిన బాధ్యత నీదన్న సంగతి తెలియట్లేదా? విశ్వాసి అయిన స్త్రీ అవిశ్వాసి అయిన భర్తను రాబట్టడం ఈజీ.